హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా రాజేష్ వ్లాగ్స్. ఫైనల్లీ మా మనాలి ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ముందు వీడియోస్ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ప్యాకింగ్ అండ్ షాపింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ మేమైతే మార్నింగ్ 6:30కే రైల్వే స్టేషన్కి వచ్చేసాము, ఎందుకంటే మా ట్రైన్ 6:30కి అనమాట. ఈరోజు మార్నింగ్ 6:30కి ఎక్కితే రేపు మార్నింగ్ 7:30కి దిగుతాం. మొత్తం 24 అవర్స్ ట్రావెల్. ఇంతకీ ఏ ట్రైన్ ఏంటి అని చెప్పి డీటెయిల్స్ చెప్పలేదు కదా. ఇది వచ్చేసేసి తెలంగాణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు ఢిల్లీ అనమాట. సో మా ఫైనల్ స్టాప్ వచ్చేసేసి ఢిల్లీ. ఇలా నేను 24 అవర్స్ ట్రైన్లో ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు, నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదనమాట. కొద్దిగా టెన్షన్గానే ఉంది. అంటే 24 అవర్స్ కంటిన్యూస్గా ట్రైన్లోనే ఉండాలి, ఫుడ్ ఏంటి, వాష్రూమ్స్ అవన్నీ నీట్గా ఉంటాయో లేదో అనే టెన్షన్తోనే నేను స్టార్ట్ అయ్యాను. అండ్ ఇది వచ్చేసేసి థర్డ్ ఏసీ అవ్వడం వల్ల కొంచెం బెటర్గానే ఉంది. ఇక ట్రైన్ ఎక్కి కొన్ని అవర్స్ అవ్వగానే మా ఫుడ్ కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ ఏంటి రాయేష్ కవర్లో తింటున్నాడు అని చూస్తున్నారా, వడ. మాకు ఆకలి అవుతుంది అని చెప్తే అక్కడ టిఫిన్ సెల్ చేసే వాళ్ళు వస్తే వాళ్ళు 2 ఇడ్లీ 2 వడ మాత్రమే ఇస్తామన్నారు, సపరేట్గా ఇవ్వము అంటే. నేను 3 ప్లేట్స్ తీసుకుంటా, నాకు ఒక ప్లేట్ సపరేట్గా వడ ఇవ్వు అని చెప్పి వాడితో కాంట్రాక్ట్ కుదిరించుకొని మరి మా అందరికీ వడ ఇడ్లీ అంటగట్టి తను మాత్రం సపరేట్గా వడ తెచ్చుకొని హ్యాపీగా టిఫిన్ తిన్నాడు అనమాట. మాకు మాత్రం బిస్కెట్ అయింది. అలా మా ఫుడ్ కష్టాలు టిఫిన్తోనే స్టార్ట్ అయిపోయాయి. రాజు మాత్రం ఏదో ఒకటి వేస్తూనే ఉన్నాడు. ఇక్కడ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. అంత ఓవర్ యాక్షన్ చేయడం అర్థమైందా? యాక్చువల్లీ భోపాల్లో ట్రైన్ ఆగితే అక్కడ బ్రెడ్ ఆమ్లెట్ కొనుక్కొని తింటున్నారు అనమాట. అది చూడడానికే చండాలంగా ఉంది. అయినా కూడా రాయేష్ అను వాళ్ళ ఫ్రెండ్ చిరు ఇద్దరు అదేదో అమృతాన్ని తిన్నట్టు ఫీల్ అయి తింటూ ఉన్నారనమాట. ఇకపోతే ఇప్పుడున్న మెయిన్ కష్టం ఏంటంటే మేము తత్కాల్లో టికెట్స్ బుక్ చేసుకోవటం వల్ల అక్కడక్కడ వచ్చాయి, అంటే అందరికీ ఒకే దగ్గర రాలేదు. ఇంకా ఉన్న ప్యాసింజర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసుకొని బతిలాడుకొని మేమందరం ఒకటే దగ్గర బెర్తులు తీసుకొని పడుకునేసరికి అదొక పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. తల ప్రాణం తోక్కొచ్చింది మాకు. అలా అందరం ఒకటే దగ్గర కూర్చొని ఎంజాయ్ చేసాం. కానీ మేము చాలా మెంబర్స్ ఉండడం వల్ల ట్రైన్లో కార్డ్స్ ఆడుకుంటూ ఇంకా తంబోలా అవన్నీ తీసుకొని వెళ్ళడం వల్ల ఎలాగో అలా టైంపాస్ అయిపోయింది. నాకైతే ఈ సీటింగ్ చాలా బాగా నచ్చింది అనమాట. విండో సీటింగ్ మంచిగా అనిపించింది, అందుకే అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్న నేచరు. మాతో పాటు ఒక బుడ్డోడు కూడా వచ్చాడు, వాడైతే సూపర్గా ఎంజాయ్ చేశాడు. ఫైనల్గా మేము యూపీ వచ్చేసామన్నమాట. జస్ట్ ఆగ్రా క్రాస్ అయిందంట. ఆగ్రా క్రాస్ అయినప్పుడు నేను మంచి స్టీప్లో ఉన్నాను, లేపాను అని చెప్పారు వీళ్ళు, కానీ లేపలేదని నేను అనుకుంటున్నా. లేపితే మెలకు వస్తుంది కదండి. ఆగ్రా క్రాస్ అయిపోయాక లేపి మేమందరం ఆగ్రా చూసాము. తాజ్మహల్ కనిపించింది స్టేషన్లోంచే. నువ్వు చూడలేకపోయావు అని చెప్పేసి బాగా ఏడ్పించారు. కానీ నన్ను మాత్రం ఎలా అయినా చూపించాల్సిందే తాజ్మహల్ అని చెప్పి నేను గోల్ చేశాను. చూద్దాం మరి రిటర్న్లో ఫైనల్లీ చూపిస్తారో చూపించారో ఏమవుతుందో. వీళ్ళందరికీ అయితే టీ బాగానే దొరుకుతుంది, నాకు మాత్రం టీ అలవాట్లేదు, ఓన్లీ లెమన్ టీ అలవాటు. అది అస్సలు దొరకట్లేదు నార్త్లో. మరి ఎవరు లెమన్ టీ తాగరో ఏంటో తెలియదు, కానీ నాకు మాత్రం లెమన్ టీ కష్టాలు బాగానే ఉన్నాయి. ఇంటికి వచ్చేంతవరకు దొరకదో ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏదైతే ఒక స్టేషన్లో ఆగిందో యాక్చువల్గా అక్కడ స్టాప్ లేదు, హాల్టింగ్ అంటే క్రాసింగ్ పెట్టారనుకుంటా, అందుకని అట్లీస్ట్ వీళ్ళు టీ అయినా తాగగలిగారు. ఫైనల్లీ న్యూఢిల్లీ స్టేషన్కి వచ్చేసాం. ఆఫ్టర్ 28 అవర్స్ ట్రైన్ జర్నీ అనమాట. 24 అవర్స్ అనుకున్న ట్రైన్ జర్నీ 28 అవర్స్ అయింది. అలా సక్సెస్ఫుల్గా ట్రైన్ జర్నీ కంప్లీట్ చేసుకొని న్యూఢిల్లీలో దిగితే ఇక్కడ ఇంకొక కష్టం, దిగగానే ఈ కూలీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా మా వెనకాల కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారనమాట. మాకు ఎలాంటి ట్యాక్సీ వద్దు ఏమీ వద్దు అని చెప్పినా కూడా ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాకు వచ్చి రాని హిందీతో వాళ్ళకి అర్థమని తెలుగుతో సూపర్ కమ్యూనికేషను. మా ట్రిప్ మొత్తము ఈ వచ్చి రాని హిందీతోనే మేము ఎలాగో అలా మేనేజ్ చేసామన్నమాట. అండ్ ఢిల్లీ స్టేషన్లో దిగగానే నాకు డిసప్పాయింటింగ్గా అనిపించింది ఏంటంటే క్యాపిటల్ సిటీ అని చెప్పేసరికి నేను కొద్దిగా ఎక్కువగా ఎగ్జైట్ అయ్యాను. అండ్ నేను ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్తున్నా కాబట్టి ఎలా ఉంటుందో ఏంటో అని ఒక తెలియని ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను అనమాట. కానీ స్టేషన్లో దిగగానే అంత ఇదిగా ఏం అనిపించలేదు. నార్మల్ ఒక చిన్న ఏరియా లాగా గల్లీ లాగా అనిపించింది. ఢిల్లీ ఏంటి గల్లీలో ఉంది అని అనేసి అనుకున్నాం, నిజంగానే అలాగే ఉంటుంది. మన ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. దిగగానే స్టేషన్ పక్కన ఎలా అయితే ఒక షాపింగ్ ఏరియా ఉంటుందో అక్కడ కూడా అలాగే ఉండిందనమాట.
అండ్ హోటల్ కాస్ట్‌లు అయితే మనం చూడగానే సౌత్ ఇండియన్స్ అని చెప్పి ఎక్కువ రేట్ చెప్తున్నారో లేకపోతే అలానే ఉంటదో తెలియదు గానీ, ఫుల్ కాస్ట్ ఉన్నాయి. ఎక్కడో వెతకగా ఒక 10, 20 హోటల్స్ తిరిగిన తర్వాత మాకొక హోటల్ ఫైనల్లీ ఓకే అయిందనమాట. అండ్ మేము ఒక్కటే రూమ్ తీసుకున్నాం. జస్ట్ ఫ్రెష్ అవ్వడానికే. మేము స్టే చేయట్లేదు, ఏం చేయట్లేదు. 28 అవర్స్ ట్రావెల్ చేసాం గదా! కొంచెం ఫ్రెష్ అవుతే రిలాక్స్‌గా అనిపిస్తది అని చెప్పి ఫ్రెష్ అవ్వడం కోసం రూమ్ తీసుకున్నాం. రూమ్ రెంట్ వచ్చేసి 6 అవర్స్‌కి మాకు 1800 తీసుకున్నాడు. ఓకే అనిపిచ్చింది. ఫ్రెష్ అయ్యి మాకు నెక్స్ట్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఎటెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో మీకు ఢిల్లీని ఇంకా ఎక్కువగా చూపిస్తాను. అంటే లైక్ మేము ఢిల్లీ లోకల్‌లో తిరిగాము. ఈ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నంతా వచ్చేసేసి స్టేషన్ పక్కన ఏరియా అనమాట. ఇలా షాపింగ్స్ ఉంటాయి. కొంచెం ముందుకెళ్ళాక చిన్న చిన్న గల్లీలుంటాయి. నేను మూవీస్‌లలో చిన్న చిన్న గల్లీలలోంచి తిరుగుతూ ఉంటుంటే అసలు ఇలాంటి గల్లీలుంటాయా అని అనేసని అనుకునేదాన్ని ఢిల్లీ ఎళ్ళేంత వరకు. కానీ నిజంగానే ఉంటాయి. అక్కడ హోటల్స్ అన్నీ కూడా చిన్న చిన్న నారో వేస్ ఉంటాయన్నమాట. ఆ వేస్‌లోకి వెళ్తేనే అక్కడ మనకి హోటల్స్ కనిపిస్తాయి. హోటల్స్ చూడడానికి బానే ఉంటాయి గానీ అవి లోపలికి ఎక్కడికో కన్‌స్ట్రక్ట్ చేసుకున్నారు. బట్ స్టిల్ అయినా గూడా ఎలాగో అలా సాధించుకున్నాము. ఇదే మా రూమ్ అనమాట. చిన్నగానే ఉంది కానీ నీట్‌గా పర్వాలేదు బానే ఉన్నాయి. మెయిన్ థింగ్ అక్కడికెళ్ళిన వాళ్ళు ఎవరైనా చూసుకోవాల్సింది హాట్ వాటర్ వస్తున్నాయా లేదా అని చెప్పేసి. ఢిల్లీలో గూడా చాలా అంటే చాలా చలిగా ఉంటది. సో, మేమైతే హాట్ వాటర్ ఒక్కటే మెయిన్ కన్‌స్ట్రెయింట్‌గా పెట్టుకొని రూమ్ తీసుకున్నామనమాట. ఇప్పుడైతే బయటికెళ్తున్నాం. ఎక్కడికెళ్తున్నాం ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్.